అద్వానీ గారు ఎందుకు పరిగెత్తుకుని వచ్చారు? ఇల్లు ఇడిచి, భూములు ఇడిచి, వ్యాపారాలు ఇడిచి, వాళ్ళు చేసే ప్రొఫెషన్ వదిలిపెట్టి ఈ దేశానికి వచ్చింది. మరి మీరే పోతారు, ఈ దేశంలో ఉన్న హిందువులు ఎడిపోతారు. ఇంకా లేదే హిందువుల దేశం. 1945 ఆఫ్ఘనిస్తాన్లో హిందువులను క్లియర్ చేసింది, పాకిస్తాన్లో ఉన్న హిందువులను క్లియర్ చేసింది, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను క్లియర్ చేస్తుంది. ఫైనల్ ఉన్నది కాశ్మీర్లో, ఇస్లాం లేని కాశ్మీర్లో ఈరోజు హోంకారం వినబడుతుంది. ఎవరి రాజకీయ నాయకుడు, ఎవరి సెక్యులర్ వస్తున్న రాజకీయ నాయకుడు? మనకే విషం పోసి రాజకీయ నాయకుల భర్తం పట్ట. మనమంటే నచ్చని, మనమంటే అభిమానం లేని రాజకీయ నాయకులు హిందువులకు ఎవరో శత్రువులు కాదు. ఈ సెక్యులర్ ముసుగులున్నోడే పెద్ద శత్రువు. సెక్యులర్ ముసుగులున్న హిందువే ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు. మేమెందుకున్నారా సెక్యులర్? మేమెందుకున్నారా సెక్యులర్? ఎవరైనా చెప్పారా? ఒక్కడు రాజకీయ నాయకుడు మాకు చెప్పింది వాళ్ళకి చెప్పారు కదా పాఠాలు, మాకు నేర్పే శాంతి గీతం వాళ్ళకి ఎందుకు నేర్పాలి? పశ్చిమ బెంగాల్లో 5 నెలల పసిబిడ్డలు ఎత్తుకొని పరిగెడుతున్న హిందూ తల్లికి ఏం చెప్తారా మీరు? మతాలన్నీ సమానమైతే మేమే ఎందుకు టార్గెట్ అవుతున్నాం ప్రపంచంలో? మతమే సమానమైనప్పుడు, అన్ని మతాలు ఒకటే ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు మత మార్పు చేస్తున్నారు? ఎందుకు మా ఆడబిడ్డల్ని వందలాది కోట్లు పెట్టి లౌక్యాలను చెప్తున్నారు? ఇది సమాధానం చెప్పాల్సింది సెక్యులర్ ముసుగులో ఉన్న హిందూ రాజకీయ నాయకులు. గౌరవనీయ దేశ ప్రధాన ప్రపంచ నాయకుడు హిందువులని ఢిల్లీ పార్లమెంట్లో ఈ దేశానికి ప్రధాని కావాలని కలలుకుంటున్న వ్యక్తి నిండు సభలో హిందువులంటే హింసావాదులు, హిందువులంటే అసూయపరులు, హిందువులంటే అబద్ధాల కోరు. ప్రపంచంలో ఒక్కడన్నా చెప్పండి హిందువులు హింసావాదులు? ఒక్కరు చెప్పండి. ఏ చరిత్రలు చెప్తారో, ఏ బుక్కులు చెప్తారో? మేము ప్రతి బుక్కులు చెప్తారా? మీరు ఏం చెప్తున్నారు? ఈ దేశంలో ఒక్కరు అడగరు. పలస్తీనాకు ఇబ్బంది అయితే బ్యాగులు వేసుకునే రాజకీయ నాయకులు. పహల్గామ్ ఘటనలో హిందువులు పేరు తీసుకోవడానికి సిగ్గుపడుతున్న రాజకీయ నాయకులు ఉన్నడుతులు హిందువులలో చైతన్య భావం. హిందువులకు ఎవరు లేరు, ఎవరు రారు, ఎవరు కారు. ఇదొక్కటే మీరు గమనించాల్సింది. ప్రపంచంలో ఎవడెవడైతే ఆస్తులు చూసి అంతస్తు చూసి కొలుస్తున్నారో ధర్మం లేని రోజు ఏంటి? ధర్మం లేని రోజు, దేశం లేని రోజు మీరు కంటున్న కళలు, మీరు పెట్టుకున్న ఆశలు పసిబిడ్డలని 9 నెలల బిడ్డలను కూడా చరిత్ర చదవండి. 9 నెలల బిడ్డని కూడా అక్బర్ జమానాలో కత్తితో పొడిచి ఫ్రై చేసి మన బిడ్డలను కూడా బతకలేదు. చరిత్ర గతమే నీ భవిష్యత్తును కాపాడుతుంది. నీ గతాన్ని ఏ చరిత్ర నేర్చుకుంటావు నువ్వు చూసుకో. ఒక్కడు చెప్పాడు, బాబర్ గారు అంటాడు, హుమాయూన్ అంటాడు, అక్బర్ గారు అంటాడు, జహంగీర్ అంటాడు, షాజహాన్ అంటాడు. ఒక్కడు చెప్పడే మన పల్లవుల గురించి, ఎక్కడు చెప్పడే మన చోళుల గురించి. ఎందుకు నా జాతి నిర్వీర్యం చెప్తున్నారు సన్నాసులారా? అఖండ భారత్ ఇలా మౌరవంశం గురించి ఎందుకు చెప్పారు? ఇప్పుడు నేను బతుకున్నాను కాబట్టి చరిత్ర కూడా పెట్టాల్సింది. ప్రతిరోజు భయం పడకుండా బతకలేము ఈ దేశంలో. హైదరాబాద్లో కూడా
మీరు అనుకుంటున్నారు ఇంక 20 ఏళ్ళ కన్నా ఈ స్వాతంత్రం ఉండదు. గుడి మీద గుడి, నెలకొక్క గుడి, 20 నెలల పరిపాలనలో 20 గుళ్ళు కూడా కొట్టింది. ఎవ్వడు రాడు. ఫామ్ హౌస్లను పడుకొని యూటుకుతుంటారు. ఎక్కడుంటాయినా మీ ఫామ్ హౌస్? కశ్మీర్ ఉన్నారా ఫామ్ హౌస్? ఎయిర్పోర్ట్ తోటలు పోయి, కట్టుకున్న మేడలు పోయి, కన్న బిడ్డలు పోయి, కట్టుకున్న భార్యలన్నీ కళ్ళమని అత్యాచారం చేసిండ్రు. అది చూసిన సిగ్గు లేని జాతి, చేరలేని జాతి ఏమమ్మా? నిక్క తీసి అడుగులో సిగ్గు లేని హిందూ సమాజం మానవ చూడండి. అక్కడో ఇక్కడ మిగిలింది కాబట్టి జాతి మిగులుతుంది, ధర్మం మిగులుతుంది. ఈరోజు దేశానికి కావాల్సింది, ధర్మానికి కావాల్సింది ఐక్యత మాత్రమే. కలిసి ఉంటేనే బతుకుతాం. ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు ఊరికే అంటలేరు, అలా స్థాయి మనిషి మాట్లాడుతున్నారు. ఏకైతో సేకై ఎందుకు చెప్తున్నారు? ఆ వ్యక్తులు మాట్లాడకూడదు మాటలు. కానీ చేరలేని జాతి, చావు వచ్చిన జాతి, సెక్టర్ ముసుగులో ములుగుతున్న జాతి. కాబట్టి ఈరోజు చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది భాష. అందుకోసం ఈ మధ్యన సమావేశాలు కూడా రావట్లేదు ఎక్కువ. ఎందుకంటే అది మామూలు దానిలో ఏం పదం అరిచి అరిచి నాలంటూ మశేశ్వర అంటూ రాధమనర్దశలు అంటూ. కానీ ఎక్కడో ఒకసారి దేశం గురించి వచ్చింది. ఏ దేశ్ के लिए ఏ దేశ్ के लिए ఏ దేశ్ के लिए बनेगा, ఏ धर्म के लिए बनेगा. ఈ దేశం మాది. అవును, ఎవరు అన్నారు? ఏ మతం ముందులో ఉన్నది మా ధర్మం, సనాతన ధర్మం బరాబర్ మా దేశం. ఎందుకు ఆంధ్ర మా దేశం? 1400 సంవత్సరాల క్రితం ఒక మతం, 2000 సంవత్సరం ఒక మతం. మరి మేమెప్పుడు రా? భూమి పుట్టినప్పటి నుంచి మన ధర్మం. భూమి పుట్టినప్పటి నుంచి నోటికొచ్చినట్టు మాట్లాడతారు. దర్గాల మీద దర్గాలు పెరుగుతాయి, చర్చల మీద చర్చలు పెరుగుతాయి. మరి గుళ్ళు కూతాయి దేశంలో. 80% ఉన్నప్పుడే ఈ పరిస్థితి ఉంటే రేపు మీ భవిష్యత్తు చూసుకోండి. భవిష్యత్తు చూసుకోండి. మీరు అనుకుంటున్న ఈ స్పీచ్ ప్రతి ఒక్కడు మేమేనా? ఈ దేశాన్ని కాపాడేది మేమే, ఈ ధర్మాన్ని కాపాడేది మేమే. రాష్ట్ర పెద్దగలరా, మీ కోట్ల రూపాయలు, మీ 100 కోట్ల ఆస్తులు, మీ 1000 కోట్ల ఫ్యాక్టరీలు కొడుకులారా ఒకరోజు మన దేశం పోవాలా? మేమేనా ఈ దేశం గురించి వీర శివాజీలం అవుతాం, మహారాణా ప్రతాపం అవుతాం. ఇక్కడ రావాలి చైతన్యం. జనాభా ఎందుకు దక్కుతుంది? అందరూ అన్ని మనుతున్నారు, అస్సలు లాజిక్ మిస్ అవుతున్నారు. వాడు సంఖ్య పెంచుతున్నాడు, నువ్వు నోట్లను అంటున్నావు. వాడు పిల్లల్ని అంటున్నాడు, నువ్వు నోట్లను అంటున్నావు. ఎవరికి ఇచ్చిపోతున్నావు? నీ ఇంటి మీద దాడి చేస్తే నలుగురు లేరు నిన్ను కాపాడతారు. వెస్ట్ బెంగాల్లో మనం చూస్తే పురాణాల్లో ఒక రకమైన దాడి. డోర్లు తలుపులు వేసుకొని హిందువులు కథ కదా అనుకుతున్నారు. ఎవరు చెప్పాడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ హిందువులకు? ఎవరు చెప్పాడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ కొడుకులు? ఏ చట్టం వేసింది దేశంలో? ఏ చట్టం మీద మీరెందుకు భయపడ్డారు? ఒకటి సమాధానం. వాడు 12 మందితో క్రికెట్ ఆడితే నువ్వు ఒక్కడితో ఆడుతావురా? ఒక్కడితో ఆడుతావురా క్రికెట్? బ్యాట్ ఎట్లా పడతాడు, బాల్ ఎట్లా పడతాడు, ఫీల్డ్ ఎట్లా చేస్తాడు, కీపింగ్ ఎట్లా చేస్తాడు? నీకెవ్వరు నిజాలు చెప్తలేడు. మరి ఇదే సెక్యులర్ అడుగుతున్నా. హైదరాబాద్ ఓడిచినా గెలవడం చూద్దాం. అన్ని మతాలైతే గెలవడం హైదరాబాద్ ఓడిచినా.
సెక్టర్ కదా మీరు, అన్ని పార్టీలు సెక్టర్ తెలంగాణ. మీ పని అయితే మెజారిటీ ఉన్నంత వరకే మీ బతుకు. 80% ఉన్నప్పుడు నిన్నగాక మొన్న లంగరౌతుకి వెళ్తే శశక 1000 మంది ఉంటే 5000 మంది తుపాకులు. 1000 మంది భక్తులు ఉంటే లంగరౌతు కాడ 5000 మంది ఏకే పాటిస్తారు. ఎవరి కాపాడుతారు? 6000 మంది వైష్ణవ దేవాలయ భక్తులు పోతే 60,000 మంది ఆర్మీ కాపాడు. ఎక్కడ తీసేస్తారు? తుపాకు ఎన్ని రోజులు కాపాడితే మిమ్మల్ని? వెస్ట్ బెంగాల్ తుపాకులని యూనిఫామ్లను కూడా అడుగుతున్నారు. మరి ఏ యూనిఫామ్ మీద నమ్మకం తెలియజేసుకున్నాడు? నీ ధర్మాన్ని నమ్ముకోను, నీ ధైర్యాన్ని నమ్ముకోను, నీ దైవాన్ని నమ్ముకోను. హిందువులకు ఒకటే, ఒక్కరికి ఒకరు కావాలి. ఏ వేదికైనా ఎక్కడైనా మనల్ని కాపాడుకునే వాళ్ళు ఎవరు కాదు. మనకు మనం ఒక్కటైతేనే ఈ దేశం ఉంటుంది, ఈ ధర్మం ఉంటుంది, మీరు సంపాదించుకున్న ఆస్తులు ఉంటాయి, మీ కళ్ళ అల్లారుముద్దుగా పెంచుకున్న మీ బిడ్డలు ఉంటాయి. చూడండి, నేను చెప్పింది అబద్ధమైతే మీరు వెళ్ళి చూడండి. వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఓల్డ్ సిటీ కావచ్చు, వెళ్ళండి. కాబట్టి ఇక్కడున్న మీకే కాదు, ఈ తెలుగు వచ్చిన హిందువులందరికీ చెప్తున్నా, ఇతర మతస్థులు ఏడడం కాదు, వాళ్ళు క్లియర్ ఉన్నారు, వెరీ క్లియర్. నేను మొన్న సమావేశంలో మాట్లాడితే ఆఫీసర్ ఫోన్ చేసి ఎట్లా మాట్లాడుతున్నాను. అవును, నలుగురిని బతకడానికి అనుకోండి, ఒక్కరిని చంపడానికి సావడానికి అనుకోండి, ఇక్కడ తప్పేముందని వాడు కత్తి తీసుకొని వస్తే కత్తి సమాధానం ఉంది. तुपाकी जो पिस्तौल का जवाब पिस्तौल से, तलवार का जवाब तलवार से, जो मोहब्बत का बदला मोहब्बत से देगा, जो जंग का बदला झगड़े का बदला जंग से देगा. ఎన్నొత్తులు భయపెడతారు మమ్మల్ని. ఇంకా ఇది మేలుకున్న జాతి, ఇది రగులుతున్న జాతి, ఇది నరాల మరుగుతున్న జాతి. ఎవ్వరని అనుకున్నాడో తెలంగాణలో ఎట్లయితే వీళ్ళందరూ ఉన్నారో ప్రతి హీట్ కాషాయం చేస్తుంది తెలంగాణ రాష్ట్రం. కాషాయం చేస్తాం. దేవతలు నడిగాడు హిందుత్వం ప్రతిదంతా తెలంగాణ వ్యాప్తంగా గుడి గంటలు, తెలంగాణ వ్యాప్తంగా గుడి గంటలు మూలాలు. ఇది మీకు చెప్తున్న ఒక రాజకీయ నాయకుడు చెప్తున్నా. దేవుడి సహకారంతో, ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులందరి సహకారంతో ధర్మాన్ని కాపాడటం, ధర్మాన్ని కాపాడితే ధర్మాన్ని కాపాడేవాడిని కూడా మీరు కాపాడుకోండి. ధర్మాన్ని కాపాడేవాడిని మీరు కాపాడుకోండి. ఎట్లా కాపాడుకోండి? ఎవరు ఇతర మతస్థులంతా ఎట్లయితే ముస్లిం మతస్థులు ఉన్నారో ఎలక్షన్ చేస్తే ఒకరు ఎందుకు అవుతారు? ఎందుకు అవుతారు? కానీ అందరే ఎందుకు ముఖ్యమంత్రి వాళ్ళకు నువ్వేమిచ్చినా ఓటు వచ్చేసరికల్లా మతం ఎందుకు ముఖ్యమవుతావు? నువ్వు కూడా నేర్చుకో, వాళ్ళు చూసి నేర్చుకో. ధర్మం ఒకరికండి, నీ ధర్మం నుంచి పోరాడడం గురించి ఒకరిగా. ఆకులకు గడ్డేసి ఎప్పుడు ఫోన్ చేస్తాను, రోజు 100 ఫోన్లు వస్తాయి. అన్న లవ్ చేయాలి, అన్న గుడి మీద దాగేసి, అన్న స్కూల్లో లవ్ చేయాలి. ఏం చేయాలి? మేము కంత ఒకరికి ఇచ్చి మమ్మల్ని యుద్ధం చేయమని కత్తి వాడికి ఇచ్చింది. కాబట్టి దయచేసి అన్నిటికీ కూడా అధికారమే పర్వవదు. నేను ఇష్టమే కొద్దిగా రండి, రాజకీయాలకు ధర్మానికి రండి, అవసరమైన ధర్మానికి బాధ పెట్టండి. ఎట్లా యోగి ఆడుతున్నారు, గత ఆడుతున్నాడు. 24 కోట్ల మందిన యూపీ ఎక్కడ 6 కోట్ల మంది సభ్యులు అక్కడ అందరు కలిసి ఉంటారు. కావాలా ఇక్కడ కూడా కాషాయ బిడ్డల రాజకీయాలకు రావాలి. కొంతమంది రాజకీయ నాయకులకు ఇబ్బంది అవుతున్నట్టు ఆ కాషాయమే ఈ దేశాన్ని కాపాడు. దానికి
యోగి ఆదిత్యనాథ్. కాబట్టి దయచేసి రాజకీయాలను విడదీసి ఏ వ్యవస్థను కూడా చూడలేదు. ఏదైనా సరే హిందువులలో చాలా విషయాలు చెప్తే చాలా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ధైర్యాన్ని అమ్ముకోండి, దైవాన్ని పూజించండి. ఎందుకు రాను రాను బలహీనులు అవుతున్నారు, భయప్రాంతులు అవుతున్నారు. మనం 120 కోట్ల మంది ఉన్నాం ప్రపంచంలో. విదేశాలను గెలిచిన చరిత్ర ఉంది. సూర్యవర్మలు, జయవర్మలు కంబోడియా గెలిచి రాజ్యాలు స్థాపించారు. కాబట్టి హైదరాబాద్ కాదు, తెలంగాణ కాదు, ఎంటైర్ భారతాన్ని మళ్ళీ కాషాయమై చేసి ఈ హిందూ జాతి, ఈ సనాతన ధర్మం ఎప్పటికీ ఒడిగట్టకుండా కూడగట్టకుండా విరసిల్లాలని హిందూ రాజులు మాత్రమే, హిందూ నాయకులు మాత్రమే దేశాన్ని పరిపాలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం